ఒక ఐస్ క్రీం కోన్ వెనుక ఎంత పెద్ద పరిశ్రమ ఉందో మీకు తెలుసా? వేసవికాలం అయినా, పండుగ అయినా, కుటుంబంతో బయటకు వెళ్లినా చాలామంది ముందుగా గుర్తు చేసుకునే ఆహారం ఐస్ క్రీం. పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా దీనిని ఎంతో ఇష్టపడతారు. కానీ మనం తినే ఐస్ క్రీం నిజంగా ఎలా తయారవుతుందో చాలామందికి తెలియదు. ఐస్ క్రీం తయారీ సాధారణంగా పాలు లేదా పాల ఆధారిత పదార్థాలతో ప్రారంభమవుతుంది. వీటితో పాటు చక్కెర, రుచిని అందించే పదార్థాలు మరియు ఇతర అవసరమైన పదార్థాలను కలుపుతారు. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా తయారు చేస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐస్ క్రీం తయారీలో గాలి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తయారీ సమయంలో మిశ్రమంలో నియంత్రిత పరిమాణంలో గాలి చేరుతుంది. దీనివల్ల ఐస్ క్రీంకు మనకు తెలిసిన మృదువైన నిర్మాణం వస్తుంది. మార్కెట్లో కనిపించే అన్ని ఉత్పత్తులు ఒకేలా ఉండవు. కొన్ని ఉత్పత్తులు నిజమైన ఐస్ క్రీంగా ఉండవచ్చు. మరికొన్ని ఫ్రోజన్ డెజర్ట్స్గా అమ్మబడవచ్చు. అందుకే ప్యాకెట్పై ఉన్న సమాచారాన్ని చదవడం చాలా ముఖ్యం. చాలామంది ఐస్ క్రీం అంటే కేవలం పాలు మాత్రమే అని అనుకుంటారు. కానీ రుచి, నిల్వకాలం మరియు ఆకర్షణీయమైన టెక్స్చర్ కోసం ఇతర పదార్థాలు కూడా ఉపయోగించబడవచ్చు. అందుకే పదార్థాల జాబితాను పరిశీలించడం మంచిది. ఇంకో విషయం ఏమిటంటే, ఐస్ క్రీం ఒక ప్రత్యేక సందర్భంలో తినే డెజర్ట్గా ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు అది చాలా సులభంగా అందుబాటులో ఉంది. అందువల్ల కొందరు తరచుగా తీసుకోవడం ప్రారంభిస్తారు. కానీ ఏ తీపి ఆహారం విషయంలోనైనా పరిమితి ముఖ్యం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలామంది ఐస్ క్రీంను కేవలం ఒక చల్లటి స్వీట్గా మాత్రమే చూస్తారు. కానీ దాని వెనుక భారీ ఆహార పరిశ్రమ, తయారీ సాంకేతికత మరియు మార్కెటింగ్ ప్రపంచం దాగి ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రీమియం, నేచురల్, రియల్ ఫ్రూట్ వంటి పదాలు ప్యాకెట్లపై కనిపించవచ్చు. కానీ వాటి అసలు అర్థం తెలుసుకోవాలంటే లేబుల్ను పూర్తిగా చదవాలి. చివరికి ఐస్ క్రీం పూర్తిగా చెడ్డది కాదు. అలాగే అది ఆరోగ్య ఆహారం కూడా కాదు. అది ఒక డెజర్ట్. అవగాహనతో, పరిమితంగా మరియు సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే దాన్ని ఆస్వాదించవచ్చు. తర్వాత మీరు ఐస్ క్రీం తినేటప్పుడు అది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, ఒక పెద్ద పరిశ్రమ కథ కూడా అని గుర్తుంచుకోండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.